హాయ్ అండి. ఇది నిన్నటి వీడియో. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత దుప్పట్లు అవి ఉతికాను కదా, అవి ఆరిపోయినాయి అని చెప్పేసి నీట్గా మడత పెట్టేసుకుంటున్నాను. రేపు తడిబట్టలు పెట్టిన తర్వాత కర్టెన్స్ పెట్టుకుందామని చెప్పేసి అవన్నీ మడత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసి జొన్నలు సజ్జలు ఎండలో పెట్టాను కదా, అవి మిక్సీలో వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ రవ్వని జావ కాచుకునేటప్పుడు మధ్యాహ్నం నానబెట్టుకుని నైట్కి జావ అయితే కాచుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. డిన్నర్ టైంలో ఇది తాగితే అసలు డిన్నర్ తిన్నట్టుగానే అనిపిస్తుంది తప్ప అసలు ఆకలి అనిపించదు. రవ్వ మొత్తం గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసేసుకొని పప్పు కడిగేసి గ్రైండర్లో పప్పు వేసుకొని దోసల పిండి ఇడ్లీ పిండి కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ పిండ్లు అలానే ఆ రవ్వ అన్నీ గ్రైండ్ చేసేటప్పటికి గ్యాస్ కౌంటర్ అంతా కూడా చాలా చిరాగ్గా అయిపోయింది. అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఆఫ్టర్నూన్ క్లీన్ చేసిన గిన్నెలు సర్దేసుకొని కొన్ని గిన్నెలు అయితే అవి కూడా క్లీన్ చేసేసుకొని నైట్కి టిఫిన్ ఇడ్లీ అలానే పుట్నాలు పల్లీలు వేసి చట్నీ అయితే చేస్తున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.